యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ప్రార్థించినా కొన్ని కార్యాలు మన జీవితంలో జరగట్లేదు అని అనుకుంటూ ఉన్నారా? ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా మొర ఎందుకు వినట్లేదు అని బాధపడుతూ ఉన్నారా? అసలు ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేస్తే ఆయన వింటాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ క్రైస్తవ జనమ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూస్తే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రియ క్రైస్తవ జనమా, ఈరోజు మనం చేస్తూ ఉన్న ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మొట్టమొదటిగా అపవాది తంత్రములను ఎదిరించి వెళ్ళాలి. అంటే మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? మనం జీవిస్తూ ఉన్నది సర్వాంగ కవచమును ధరించుకొని జీవిస్తే అప్పుడు అపవాది తంత్రములను ఎదిరించడానికి మనకి దేవుడు సహాయం చేస్తాడు. అంటే ఒకసారి ఆలోచిద్దాం. సర్వాంగ కవచమును ఎలా ధరించుకోవాలి అంటే, ఆయన వాక్యమును చదివిన మనము, ఆయన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని గుర్తిరిగి మనలోని లోపములను సరిచేసుకొని బ్రతకాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనేక మంది జీవితాల్లో ఎంత ప్రార్థించినా కూడా కొన్ని కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటి అని అంటే, అపవాది తంత్రములను ఎదిరించి నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ప్రియ క్రైస్తవ జనమా, ఇరిమియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటాడు, నాకు మొరపెట్టండి నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అంటే ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఉత్తరం ఇచ్చే దేవుడికి మనము ప్రార్థించేటప్పుడు దేవుడు ఎందుకు ఉత్తరం ఇవ్వకుండా ఉంటాడు? నిజముగా మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తుందా? ప్రార్థన చేస్తున్న మనల్ని మనము సరిచేసుకుంటున్నామా? బాగా ఆలోచించండి. మన ప్రార్థన డైరెక్ట్ దేవునికి కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే మనము మొట్టమొదటగా సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అప్పుడే అపవాది తంత్రములను ఎదిరించడానికి మనకి శక్తి వస్తుంది. మరి వీళ్ళందరినీ దాటి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరు వీళ్ళందరూ అనంటే, ప్రధానులు, అధికారులు, ప్రస్తుతము అంధకార సంబంధమగు లోకనాథులు. అంటే ఎవరో తెలుసా? అంటే మన పక్కనే లోకములో జీవిస్తూ ఉన్నవారు, అంటే మనల్ని గుచ్చి గుచ్చి మానసికంగా బాధించేవారు. వీరు వచ్చి ఇంకా మీ దేవుడు ఏం చేయలేదే, ఇంత ప్రార్థించినా కూడా దేవుడు మీకు కార్యాలు జరగట్లేదే అని మనల్ని వచ్చి మానసికంగా కృంగదీసినప్పుడు, నిజమే కదా, మరి ఎంత ప్రార్థించినా నాకేమీ జరగట్లేదు, నేను ఎందుకు ప్రార్థించాలి అని ప్రార్థన ఆపేస్తున్నారా? వాళ్ళే ప్రధానులు, లోక సంబంధులు, అపవాది సంబంధులు. వారికి జాగ్రత్తగా ఉంటూ మనల్ని మనము వాక్యముతో సరిచేసుకుంటూ సర్వాంగ కవచమును ధరించుకొని ప్రార్థించాలి. అప్పుడే నువ్వు ఏది అడిగినా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది జీవితాల్లో ఎంత ఏడ్చి ప్రార్థించినా కొన్ని కార్యములు జరగకపోవడానికి కారణం ఏంటి అనంటే, మనల్ని మనము తగ్గించుకొని సరిచేసుకొని, అయ్యా నాకు నీవు తప్ప ఎవరున్నారు, నేను నీకోసమే బ్రతుకుతున్నాను, ఆ విషయము నీకు తెలుసు కదా అయ్యా, నన్ను అందరూ విడిచిపెట్టినా నేను నీ కొరకే బ్రతుకుతున్నాను కదా అని మనల్ని మనము తగ్గించుకొని ఆయన ఎదుట ప్రార్థించాలి. చూడండి, అనేక మంది దేవుని కొరకు పోరాడుతూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో ఎంత పోరాటము అనంటే, ఏమి చేసినా కూడా నేను దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతకలేను అనే అంతగా. అటువంటి వాళ్ళు ప్రార్థించినా కూడా కొన్ని జరగవు. ఎందుకు జరగట్లేదు అనంటే, అన్నీ సరిచేసుకుంటున్నాం కానీ ఎలా ప్రార్థించాలో తెలియని విధంగా ఉంటున్నామేమో. సరిచేసుకొని బ్రతకాల్సినటువంటి మనము దానిని సమర్థించుకొని బ్రతికేటువంటి వారముగా ఉండకూడదు. మన ప్రార్థన బలమైనదిగా, అపవాదిని ఎదిరించేటువంటిదిగా ఉండాలి. రక్త మాంసములు కలిగిన వారితో మన పోరాటం ఉండకూడదు. రక్త మాంసములు కలిగిన వారిని వాడుకుంటూ వాళ్ళ ద్వారా మనల్ని బాధిస్తూ ఉన్నటువంటి అపవాదితో మనము పోరాడాలి అని అంటే, మనము సర్వాంగ కవచాన్ని, దేవుడిచ్చేదాన్ని మనం ధరించుకోవాలి. అదే జీవము కలిగిన వాక్యము. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మరి రక్త మాంసములు కలిగిన వారితో నువ్వు పోరాటం చేయకూడదు. రక్త మాంసములు కలిగి ఉన్న నీవు ఎలా పోరాటం చేయాలో, ఎలా ప్రార్థించాలో మరొక వచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వచనాన్ని మనం చూద్దాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను
శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. ఎవరు మాట్లాడేటువంటివి ఇవి? ఆయన శిష్యులు, ఆయన భక్తులు. మరి నీవు నేను రక్తమాంసములతో పోరాడేటువంటి వారముగా ఉన్నామా? మనము శరీర ప్రకారము అంటే శరీరము కలిగి జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మన యుద్ధము శరీర సంబంధమైనటువంటిదిగా ఉండకూడదు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నాయి. అంత బలము కలవై ఉన్నటువంటి మన ప్రార్థనలు దేవుని ఎదుటికి ఎందుకు పోవు? దేవుడు ఎందుకు వాటిని అంగీకరించడు? కొంతమంది ఇక్కడ ప్రార్థన చేసి బయటికి వెళ్ళి బూతులు మాట్లాడతారు. సంఘములో ఒకలాగా, బయట ఇంకొకలాగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళు అనుకుంటారు, దేవుడు నన్ను చూడట్లేదు కదా, సేవకులు నన్ను చూడట్లేదు కదా, విశ్వాసులు నన్ను చూడట్లేదు కదా, నేను ఎలా చెప్పినా, ఎలా చేసినా, ఎలా చూసినా, ఏం చేసినా ఎవరు నన్ను అడుగుతారు అని అనుకుంటూ ఉంటారేమో. ప్రియ క్రైస్తవ జనమా, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మాట ఉంటుంది, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదను ఉంటాయి, అవి మంచి వారిని చెడ్డవారిని చూస్తూ ఉంటాయి అని. ఈరోజు అవి నిన్ను చూస్తూ ఉన్నాయి, నన్ను చూస్తూ ఉన్నాయి, లోకములో జీవించే వారందరినీ కూడా చూస్తూ ఉన్నాయి. అందుకే మనం ఏం చేయాలి అని అంటే, మన ఇష్టం వచ్చినట్లుగా ప్రార్థన చేయడం కాదు, స్పష్టముగా. అందుకే దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది, స్పష్టముగా ప్రార్థించాలి. నీకేం కావాలో ఒక తండ్రిని, నీకు ఇష్టమైన వారిని నువ్వు ఎలా అడుగుతావో అలా అడగడానికి ప్రయత్నించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనకిష్టం వచ్చినటువంటి విధముగా కాకుండా దేవుడికి ఇష్టం వచ్చిన రీతిలో మనం ప్రార్థించడము అని అంటే, రక్తమాంసములు కలిగిన వారముగా మనం ఉంటూ రక్తమాంసములు కలిగిన వారితో పోరాటం చేయడం కాదు, కానీ ఆత్మీయముగా మనం పోరాటం చేయాలి. ప్రార్థనలో మనం పోరాడాలి. దేవుడు మన దగ్గరికి వచ్చి దానికి ప్రత్యుత్తరము ఇచ్చే వరకు మనం పోరాడాలి. ప్రార్థన వదిలిపెట్టకూడదు. ఆ ప్రార్థన దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రార్థనగా ఉండాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి. బూతులు మాట్లాడకూడదు. సరసోక్తులు వారికి తగినవి కావు. ఎవరికి? పరిశుద్ధులకు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధమైనటువంటి ప్రార్థన చేయగలిగితే, ఆయనకి ఇష్టకరమైన ప్రార్థన చేయగలిగితే, ఖచ్చితంగా నీ మొరను నా మొరను దేవుడు వినేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. రక్షింపబడిన మనము ప్రార్థించడం తెలుసుకోకపోతే అపవాది వచ్చి మన ప్రార్థనను తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అసలు ప్రార్థనే లేదు, వాళ్ళు అధికంగా పాపాలు చేస్తూ వాళ్ళు లోకంలో తిరుగుతూ ఉంటారు, మరి వాళ్ళు వచ్చి ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి ఒకవేళ ప్రార్థించినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్లీ కార్యాలు ఎలా జరుగుతాయి సిస్టర్? అప్పుడు మీకు ఒక విషయం చెప్పనా, వాళ్ళు ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు? పరలోకము దగ్గరికి వెళ్ళదు. ఎవరు తీసుకెళ్తారు? అపవాది తీసుకెళ్లి అపవాది వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళు ఇంకా పాపములో మునిగి తేలుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వారి యొక్క జనకుడు ఎవరు? అపవాది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకరిని చూసి నీవు వేరొక రూట్లోకి వెళ్ళొద్దు. వారు ఎంత పాపము చేస్తున్నా వారికి కార్యాలు జరుగుతున్నాయి, వారు చాలా సంతోషంగా ఉన్నారు అని నువ్వు అనుకుంటూ ఉంటే చాలా తప్పు చేసిన వారైనట్లే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఒకరిని చూడక నేరుగా ఆయన సిలువను మాత్రమే చూడమని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ క్రైస్తవ జనమా, మన ప్రార్థన ఆయన అంగీకరించాలి అంటే మనం మొట్టమొదటగా సర్వాంగ కవచమును ధరించుకొని అపవాది తంత్రములను ఎదిరించడానికి బలాన్ని పొందుకొని మనము ఆత్మీయమైనటువంటి ప్రార్థన అంటే ప్రార్థన యుద్ధము చేయాలి. కవచం అనే వాక్యాన్ని ధరించుకొని ప్రార్థన అనే యుద్ధాన్ని మనం చేసినప్పుడే మన జీవితంలో మొండిగా ఉన్నవి, జరగని కార్యాలను కూడా దేవుడు ఈ క్షణమే జరిగించడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటాడు. ఈ మాటలు వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితములో దేవుడు అద్భుతమైనటువంటి కార్యములను జరిగించులాగున మనకి దేవుడు సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.